అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఫోకస్ పెట్టిందా? ఈ మధ్య జరిగినటువంటి క్రమశిక్షణ కమిటీ మీటింగ్లో అది దానిలో భాగం అనుకోవచ్చా? ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న వివాదాలపై కమిటీ ఆరా తీసిందా? నేతల మధ్య తలెత్తిన సమస్యలు జటిలం కాకుండా సర్దుబాటు చేయాలని ఈ కమిటీ భావిస్తోందా? ముందుగా ఏ వివాదాలను విభేదాలను పరిష్కరించేందుకు క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోబోతోంది? ఇంతకు దీనిపై కాంగ్రెస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఎంపీ మల్లు రవిని నియమించారు. దీంతో పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలపై మల్లు రవి స్పెషల్ ఫోకస్ పెట్టారట. వివిధ జిల్లాలో పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు, హస్తం పార్టీ నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం వంటి సంఘటనలు జరిగాయి. దీంతో మల్లు రవి ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి నేతల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు కూడా అందాయట. ఈ మధ్య గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఫిర్యాదులపై నేతలు చర్చించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ ఝాన్సీ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ పై కమిటీ చర్చించిందట. పాలకుర్తికి చెందిన కాంగ్రెస్ నేతలు రామ సహాయం, కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ పై ఎమ్మెల్యే వర్గం ఫిర్యాదు చేసిందట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆ నేతలే కారణమని ఫిర్యాదు చేశారట. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారట. దీంతో ఆ నేతలు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారట. ఎమ్మెల్యేతో కలిసి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని ఆ నేతలు చెప్పినట్లు మల్లు రవి తెలిపారు. ఇక పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వర్గాలను సమన్వయం చేసే బాధ్యతను మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డికి అప్పగించారు. పెండింగ్ ఫిర్యాదులపై కూడా కమిటీ చర్చిస్తోందట. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి నేతల నుంచి ఫిర్యాదులు వస్తే ఇరు వర్గాల వాదనలు వింటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారని సమాచారం. వివాదాలు, విభేదాల మ్యాటర్లో పార్టీ నుంచి ఎవరిని సస్పెండ్ చేసే ఉద్దేశం లేదన్నారు ఆయన. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నేతలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ వార్నింగ్ ఇచ్చిందట. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ పార్టీలో ప్రొసీజర్ ను పాటిస్తామని క్రమశిక్షణ కమిటీ ఆయా నేతలకు తేల్చి చెప్పిందట. ఇక యూత్ కాంగ్రెస్ నేతలు తామే పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకుంటున్నారని, ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ నేతలు పాల్పడితే వేటు వేస్తామని పీసీసీ క్రమశిక్షణ కమిటీ వార్నింగ్ ఇచ్చిందట. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు క్రమశిక్షణ కమిటీ ఎంతవరకు చెక్ పెట్టగలదో చూడాలంటున్నాయి హస్తం వర్గాలు.